మెంతికూర శనగపిండి కాంబినేషన్తో ఎప్పుడైనా ఫ్రైని ట్రై చేశారా? లేదంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇందుకోసము ఒక పాన్ లో 2 స్పూన్ల శనగపిండిని వేసి లో ఫ్లేమ్ మీద పచ్చిదనం పోయి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే పాన్ లోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకును వేసి వేపుకోవాలి. 2 కట్టల మెంతి కూరను తీసుకొని కాడలను తీసివేసి ఆకులను మాత్రం గిల్లుకొని వాష్ చేసి దానిని పోపులోనికి వేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు, పసుపుని వేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోనికి కారము, వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసి లో ఫ్లేమ్ మీద పొడి పొడిగా అయ్యేంత వరకు వేపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే శనగపిండి మాడిపోతుంది. నాకు పొడి పొడిగా రావడానికి 10 నిమిషాల టైం పట్టుకుంది. తర్వాత దించేసి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. రైస్ లోకి చాలా బాగుంటుంది. వెల్లుల్లి తినే వాళ్ళు పోపులోనికి వెల్లుల్లి వేసుకోండి.